అందరికీ నమస్కారం అండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి పరమ గురువుల ప్రబోధాలు అనే పుస్తకంలో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. 14వ ఆడియో. శ్రీకృష్ణ భగవానుడి గీతలో 8వ అధ్యాయంలో మరణ సమయంలో ఏ విచారాలు ఉంటాయో జీవుడు ఆ స్థితిని తప్పక పొందుతాడు అని చెప్పారు. కనుక బహుకాలం నుంచి బ్రహ్మనిష్టలో ఉన్న మరణకాలంలో ధ్యానం లేకపోతే గొప్ప ఫలం కలగడానికి అవకాశం లేదు. ఇంతకాలం కష్టపడి ఋతుకాలంలో ప్రాణం పోతే ఆ సమయంలో ధ్యానంలో లేకపోతే ఏం ప్రయోజనం? కనుక నిరంతరం స్వరూప ధ్యానం విడవరాదు. ఏ సమయంలో ప్రాణం పోతుందో తెలియడం కష్టం. కనుకనే వేదాంత శాస్త్రంలో అశుచితో ఉన్నా కూడా ధ్యానం మరువరాదని చెప్పబడింది. అశుచి కాలంలో కూడా ధ్యానించడం ఇప్పుడే అలవాటు చేయాలి. మరణ సమయంలో శుచి నిష్ఠయందుండి ప్రాణాలు విడవడం పూర్తి దుస్తరం. ప్రశ్న: ఇప్పుడు శూద్రుల కన్నా బ్రాహ్మణులకు శాంతం, జ్ఞానం అధికంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏమిటి? జవాబు: శూద్రుల కంటే బ్రాహ్మణులలో శాంతం, జ్ఞానం కొందరిలో అధికంగా కనిపించవచ్చు. దానికి కారణం వారికి చిన్నతనం నుంచి సాత్వికమైన శాకాహారాది భక్షణము, స్నాన శౌచాలు, కొద్దిగా నిష్ఠానుష్ఠానం ఉండడం ద్వారా పారిశుద్ధ్యం కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మత్స్యమాంసాది భక్షణం లేకుండా స్నాన శౌచాది గుణాలు కలిగి దైవనిష్ట చేసే శూద్రుల్లో కూడా శాంతం, జ్ఞానం, దయాళుత్వం కనిపిస్తుంది. శాంతగుణం సాత్వికాహారం వల్లనే సాధ్యం. పాపకరమైన మాంసభక్షకులకు మనశ్శాంతి కలగడం అసంభవం. ఇంకా విషయం చెప్పాలంటే అనేకాలు ఉన్నాయి. బుద్ధిమంతులకు విధి చాలు. బుద్ధిహీనులకు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ప్రశ్న: భక్తి సిద్ధించడం కోసం ఏ మంత్రం, ఏ జపం చేయాలో దానిని దయతో చెప్పండి. జవాబు: మంత్రం కాదు, భక్తి అనే పదానికి అర్థం. భక్తి అంటే ఈశ్వరుని పట్ల అమితమైన ప్రేమే. ఈ పరమ ప్రేమ లేని వారికి ఏ మహామంత్రం జపించినా ఏం ప్రయోజనం లేదు. పరమ భక్తుడైన వానికి మంత్రంతో ఆవశ్యకత లేదు. ఆత్మానుసంధానం చేయడమే నిజమైన భక్తి. దీనిని మహర్షులు పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఉత్తమాధికారులైన అంతరంగ శిష్యులకు మాత్రం రహస్యం బోధిస్తారు. మిగతా వారికి బోధించిన ప్రయోజనం లేదు. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే అని శ్రీ శంకరులు చెప్పారు. అంటే తన ఆత్మానుసంధానం చేయడమే శ్రేష్టమైన భక్తి అని చెప్పారు. యోగ సంజాయతే జ్ఞానం, జ్ఞానాన్ముక్తి ప్రజాయతే. యోగం చేత శీఘ్రంగా జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం ద్వారా ముక్తి సిద్ధిస్తుంది. చలే వాతే చలం చిత్తం, నిశ్చలే నిశ్చలం భవేత్. మనస్సు చలించినప్పుడు ప్రాణవాయువు చెలిస్తుంది. ప్రాణవాయువు నిలిచిపోతే మనస్సు చెలించదు. కనుక ఈ రెండిటిలో ఏదైనా ఒకటి నిగ్రహించబడితే రెండూ నిలుస్తాయి. వృత్తిహీనం మనః కృత్వా క్షేత్రజ్ఞం పరమాత్మని ఏకీకృత్య విముచ్యేత యోగోయం ముఖ్య ఉచ్యతే. మనస్సు యొక్క వృత్తులు నిగ్రహించి ఆ మనస్సును ఆత్మలో ఏకీభావం చేయడమే ముఖ్యమైన యోగం. మానవుడు దీనితోనే విముక్తుడవుతాడు. బ్రహ్మహత్య సహస్రాణి, భ్రూణహత్య శతాని చ, ఏతాని ధ్యాన యోగస్య దాహత్యగ్ని రివేం ధనం. 10,000 బ్రహ్మహత్యలను, 100 గర్భిణీ హసనాలైన పాపసంగమంలోనూ ఒక్క ధ్యానయోగంతో కట్టెలు అగ్నిచే భస్మమైనట్లు భస్మమవుతుంది. నిమిషం నిమిషార్థం వా ప్రాణినోధ్యాత్మచింతకా క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతే. నిమిషము కానీ అర్ధ నిమిషము కానీ ఆత్మధ్యానం చేస్తే మనుజులకు 1,000,000 అశ్వమేధాది యుగాల కంటే ఒక ధ్యానం అతిశయమై ఉన్నది అని ఉత్తర గీత. నాస్తి ధ్యాన సమం తీర్థ, నాస్తి ధ్యాన సమం తపః, నాస్తి ధ్యాన సమో యజ్ఞ స్తన్నాధ్యానం సమాచరేత్. 7 సాగర పర్యంతం తీర్థస్నానం చేయడం కంటే ధ్యానయోగం అధికంగా శ్రేష్టం. అశ్వమేధాది యాగం కంటే ఆత్మధ్యానం గొప్పది. పూజకోటి సమస్తోత్రం, స్తోత్రకోటి సమోజపః.
జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమోలయ. కోటి పూజలు చేయడం కంటే భక్తితో ఒక స్తోత్రం చేయడం మంచిది. కోటి స్తోత్రాల కంటే ఒక జపం ముఖ్యం. కోటి జపాల కంటే ఒక ధ్యానం ఉత్కృష్టం. కోటి ధ్యానాల కంటే ఒక లయం సమమై ఉన్నది, అంటే స్వస్వరూప స్థితి. ఎంతవరకు మనస్సు లీనం కాలేదో అంతవరకు వాసనానాశనం కాజాలదు. ఎంతవరకు వాసనాక్షయం కలగలేదో అంతవరకు మనస్సు నశించదు. ఎంతవరకు విజ్ఞానం కలగలేదో అంతవరకు చిత్తానికి శాంతం రాదు. అంతవరకు తత్వజ్ఞాని కానేరడు. అంటే మనస్సు ఎంతకాలం వరకు విషయాల నుంచి ఆత్మధ్యానంలో నిలవలేదో అంతవరకు మోక్షం రాదనే భావం. విషయాల నుంచి మనస్సును మరలించి ఆత్మధ్యానంలో నిలుపు అని వాసిష్టం. ప్రశ్న: స్వామి, ఈ పరమ పవిత్రమైన ఆత్మజ్ఞానం సిద్ధించడానికి బాల్యం నుంచి ప్రయత్నించే వారికి అనేకమైన విఘ్నాలు వస్తాయని, ప్రాపంచిక సుఖం అనుభవించి తృప్తుడైన తర్వాత ఆటంకాలు రావని కొందరు చెప్పే మాటలు నిజమా? జవాబు: ఆత్మజ్ఞానం సిద్ధించడానికి బాల్యమే మంచి తరుణం. అప్పుడు వారికి హృదయం రాగద్వేషాలతో చెడిపోయి ఉండదు. మృదువైన మట్టి నుంచి వృక్షం బహుశీఘ్రంగా వృద్ధి పొందినట్లుగా బండ మీద వృద్ధి పొందదు. అతి దుర్లభం. అదేవిధంగా బాల్యంలో మనస్సు మృదువై పవిత్రమై ఉంటుంది. వార్ధక్యావస్థలో మనస్సు అనేక ప్రాపంచక వాసనతో మలినమై కఠినమై ఉంటుంది. బాల్యంలో అజ్ఞాన వృక్షం అంకురమై ఉంటుంది. అది వృద్ధాప్యంలో గొప్ప వృక్షమై శాఖోపశాఖలుగా విస్తారమై ఉంటుంది. బాల్యంలో దుర్వృత్తులనే కొమ్మలు ఉద్భవించలేవు. సంసారంలో కొంతకాలం ఉన్నప్పుడు పుత్రమిత్ర రాగద్వేషాలనే కొమ్మలను కట్టుబడి విముక్తుడు కావడం బహు కష్టం. ఏ మహనీయుల చరిత్రను చూసినా వారందరూ చిన్నతనం నుంచే భక్తులై కనబడుతున్నారు. విషయ సుఖాలను అనుభవించి ముక్తి ప్రయత్నం చేయాలని చెప్పేవారు. అగ్ని ద్వారా ఇల్లు తగలబడిపోతుంటే నుయ్యి త్రవ్వి నీరు సంపాదించి చల్లార్చవచ్చునని చెప్పే మూఢుల వంటి వారిని గరుడ పురాణం చెప్తుంది. ఇంతేకాక నహి ప్రమాణం జంతువునాం ఉత్తరక్షణ జీవనే అన్నట్లు మృత్యువు ఏ సమయంలో తటస్థిస్తుందో తెలియదు కదా. కనుక వార్ధక్య పర్యంతం జీవించగలమని ఎలా తెలుసు? కాబట్టి ఒక నిమిషం ముందే ఆత్మచింతన చేసిన వారు ధన్యాత్మలు. బాల్య యవ్వన వార్ధకావస్థల్లో కూడా జ్ఞానం అవలంబించి ముక్తిని పొందవచ్చు. దీనికి ఒక కాల సమయం అంటూ లేదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శృతి చెప్తుంది. అంటే ఏ సమయంలో బ్రహ్మం గురించి తెలుసుకుంటావో అప్పుడు నువ్వు బ్రహ్మం అవుతావు. ఒకరు వార్ధక్య కాల పర్యంతం దరిద్రుడైన అంత్యకాలంలో ఒక గొప్ప నిక్షేపం దొరికితే ఆ దరిద్ర దుఃఖం పోయి ధనవంతుడు ఎలా అవుతున్నాడో, లేదా గుహలో ఎక్కువ కాలం ప్రకాశం లేకుండా చీకటి ఉన్నప్పటికీ ఒక దీపం ఉంచితే సమయంలో అనాది కాలం నుంచి ఉన్న అంధకారం తొలగిపోయినట్లే ఒకరి హృదయంలో ఎంతకాలం వరకు అజ్ఞానాంధకారం ఉన్నప్పటికీ ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అప్పుడే వాడు జ్ఞానియే ముక్తుడవుతాడు. ఒకరికి చాలా కాలం నుంచి కళ్ళల్లో తిమిర రోగం ఉన్నప్పటికీ ఎప్పుడైతే దానికి దివ్యాంజనం వేస్తామో ఆ క్షణంలో చూపు వచ్చినట్లే ఆ నాథి నుంచి అజ్ఞానాంధకారం ఉన్నప్పటికీ జ్ఞానాంజనం వేస్తే దివ్య దృష్టి కలిగి ముక్తుడవుతాడు. బ్రహ్మ విద్యను అభ్యసించే వారికి ఈ జన్మలోనే మోక్షం పొందకపోతే సుఖం పట్ల అభిలాష ఉంటే వారు స్వర్గలోకంలో ఎంతో కాలం దివ్యభోగం అనుభవించి ఉత్తమ కులంలో జన్మించి తిరిగి జ్ఞానం పూర్తిగా పొందడానికి చిన్నతనం నుంచి ప్రయత్నించి ఆ జన్మలో ముక్తిని పొందుతారు. ఈ జన్మలో చేసిన ధ్యాన యోగ శక్తితో పరిపూర్ణంగా లేకపోతే మిగిలింది మళ్ళీ జన్మలో పరిపూర్ణుడై ముక్తుడవుతాడు. పగలు ఒక పనిని చేస్తున్నప్పుడు అది పూర్తి కాకముందే రాత్రి అయితే ఆ రాత్రి అంతా ఆ పనిని గురించి విచారించుకొని సూర్యోదయం అయిన వెంటనే ఆ పనికి పోయినట్లే ఈ జన్మలో జ్ఞానం పూర్తి కాకుండా మరణిస్తే వారికి ఆ జ్ఞానంపైనే సదా మనస్సు పోతుందే కానీ వేరొక విషయంపై మనస్సు పోదు. మళ్ళీ ఎప్పుడు జన్మ లభిస్తుందా అని చింత చేస్తూ జన్మ తీసుకున్న వెంటనే జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తాడే కానీ సంసారంలో ప్రవేశించాడు. అలా ఉన్నవారే చిన్నతనం నుంచి భక్తులుగా కనబడుతున్నారు. ఏ విధంగా అంటే బాతు గుడ్లను కోడి పొదుగులో ఉంచితే 2 పిల్లలు అవుతాయి. కానీ బాతు పిల్లలు వెంటనే నీళ్ళల్లో దూకుతాయి. కోడి పిల్లలు గది సాధ్యం కాదు. అలాగే ఒక తల్లి గర్భంలో అనేక మంది పుట్టినప్పటికీ పూర్వజన్మ సంస్కారం ఉన్నవారు మాత్రమే
చిన్నప్పటి నుంచి జ్ఞాన మార్గం అవలంబిస్తున్నారు. మిగిలిన వారికి అది సాధ్యం కాదు. ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఒకేలా ఉన్నప్పటికీ పూర్వజన్మ సంస్కారం ఉన్నవారు కొన్ని రోజులు పోయిన తర్వాత భజన ధ్యానాదులు ప్రారంభిస్తారు. వారికి సంసార విముక్తి కూడా కలుగుతుంది. అప్పుడు వానికి కుటుంబ సభ్యులకు గుణాలు పరస్పరం పడక మనోవిరక్తి పొంది వాళ్ళందరినీ త్యజించి విరాగి అయిపోతాడు. శ్లోకం. పార్థనైవేహనాముత్ర వినాస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గంతి తం ఆతగచ్చతి. పార్థ, యోగ ధ్యానాదులను అవలంబించి పూర్తి కాకముందే మరణం పొందిన వారికి పరలోకంలో కానీ ఇహలోకంలో కానీ దుఃఖానికి కారణం లేదు నాయన. శుభకర్మలు చేసేవాడు ఎవరైనప్పటికీ దుర్గతి పొందడు. ప్రాస్య పుణ్యకృతాం లోకాన్ అషిత్వా శాశ్వతి సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైన వాడు శరీర పతనానంతరం పుణ్యవంతుల లోకానికి పోయి అక్కడ కొంతకాలం ఉండి సుఖాన్ని అనుభవించి పరిశుద్ధులు శ్రీమంతులు అయిన వారి ఇంట్లో జన్మిస్తున్నాడు. అధవాద యోగినామేవ కులే భవతి ధీమతాం. లేకపోతే బుద్ధిమంతులై జ్ఞానవంతులైన వారి కులంలోనైనా జన్మిస్తాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పార్వదైహికం యతతే చ తతో భూయా సంసిద్ధౌ కురునందనం. ఓ కురునందన, ఆ జన్మలో పూర్వం దేహం ఉన్నప్పుడు అభ్యసించిన బుద్ధి సంబంధితమైన యోగానుష్ఠానాన్ని పొందుతున్నాడు. అప్పుడు మిగిలిపోయిన యోగం కోసం చిన్నతనం నుంచి ఎక్కువగా సాధన చేసే స్వభావం కలవాడవుతున్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మలో చేసిన యోగధ్యానంలో విషయాలలో పరవశుడైన బలత్కారంగా మనస్సును విషయం నుంచి ఆకర్షిస్తుంది. జ్ఞానాన్ని తెలుసుకునేవాడు వేదాన్ని అతిక్రమించినప్పటికీ బ్రహ్మపదం పొందుతున్నాడు. తెలుసుకునే అభిలాష ఉన్నవాడే బ్రహ్మపదాన్ని పొందుతున్నప్పుడు అభ్యాసం చేసేవాని సంగతి చెప్పాలా అని భావం. అయస్కాంతం ఎలాగైతే ఇనుమును ఆకర్షిస్తుందో అలాగే పూర్వజన్మ సంస్కార శక్తి విషయాదులు నుంచి మనస్సును ఆత్మధ్యానం వైపుకు లాగుతుంది. ఇది శ్రీకృష్ణ స్వామి అపార కృపతో చెప్పారు. జనులారా, ధ్యానయోగానికి సాధ్యం కాకపోతే చెయ్యాలన్న ఉద్దేశమైనా ఉంచుకుంటే చాలు. విచారం బీజం వంటిది. బీజం నాటితే మీకు తెలియకుండానే ఒకరోజు మొలక వస్తుంది. అప్పుడు మీరు ధన్యాత్ములని భావం. జీవన్ముక్తుని లక్షణం. జీవన్ముక్తుల లక్షణం చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఏం చేతనంటే వారు పలు తరగతులై ఉంటారు. ఒకరికి ఉండే లక్షణం చూసి ఇలాగే అందరూ ఉండాలని నిర్ణయించుకొని ఇతరులైన మహాత్ములను నిరాకరిస్తే గొప్ప పాతకానికి పాత్రులవుతారు. జీవన్ముక్తులు లక్షణ రహితులు. ఎందుచేతనంటే త్రిగుణాలకు మాత్రమే లక్షణాలు చెప్పడానికి వీలుంటుంది. కానీ త్రిగుణాతీతులైన మహనీయులు అవస్థ చెప్పడానికి సహస్రపణాలున్న ఆదిశేషునికైనా వీలు కాదు. ఆ మహాత్ములలో కొందరు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ, మరికొందరు ధ్యాననిష్టాది తపాదులతో కూడి ఉన్నప్పటికీ, ఇంకొందరు పరిశుద్ధమైన నీతి శుద్ధాలు లేకుండా సంచరిస్తూ ఉన్నప్పటికీ, ఇంకా బాహ్య చిహ్నాలలో అనేక విధాలుగా ఉన్నప్పటికీ అందరిలోనూ మొత్తానికి కొన్ని గుణాలు మాత్రం ఒకేలా ఉంటాయి. మహనీయుల హృదయం పరమ పవిత్రమై ఉంటుందే గాని పామర్లులాగా రాగద్వేషాలు వారిలో కనిపించవు. జీవన్ముక్తుడైన వాడు దిగంబరుడుగాను, శుచైన వస్త్రాలు ధరించిన వాడుగాను, చర్మం కట్టుకునేవాడుగాను, హృదయంలో ధ్యాననిష్ట సదా ఉండేవాడుగాను, దయ్యం పట్టిన వాని ముఖంలో వెర్రివాని రీతిగాను, బాలునిలాగా అనేక విధాలుగా లోకంలో సంచరిస్తూ ఉంటాడు. జీవన్ముక్తుడైన వాడు ఒకచోట మూఢుని రీతిగాను, ఇంకొక చోట పండితుడుగాను, ఇంకొక చోట రాజవైభవంతోనూ, ఇంకొక చోట వెర్రివానిగాను, ఇంకొక చోట నవీన పరిష్కారిగాను,
ఇంకొక చోట పిలవలేక పడి ఉంటాడు, ఇంకొక చోట యోగ్యునిలాగా, ఇంకొక చోట అవమానితుడుగాను, ఇంకొక చోట కంటికి కనిపించడు ఉన్నవాడై ఎప్పుడూ సదా బ్రహ్మధ్యానంతో సుఖిస్తూ తిరుగుతూ ఉంటాడు. కృతజ్ఞతలు. శ్రీ మలయాళ స్వాముల వారి శుష్క వేదాంత తమో భాస్కరం నుంచి సేకరించడమైనది. ఓకే మాస్టర్స్, మరికొంత జ్ఞానాన్ని మరొక రోజు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.